నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ సోదాలు జరిగాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పిఏ మురళి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ ఏకకాలంలో జిల్లాలోని ఆయన కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. లింగం నాయుడు పేటను, కోటబొమ్మాలి మండలం దంతలోను ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లోకి ఎవరిని రానియకుండా అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ సోదాలు జరిగాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పిఏ మురళి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ ఏకకాలంలో జిల్లాలోని ఆయన కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. లింగం నాయుడు పేటను, కోటబొమ్మాలి మండలం దంతలోను ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లోకి ఎవరిని రానియకుండా అధికారులు సోదాలు చేపట్టారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, శ్రీకాకుళం జిల్లాలో అవినీతి అధికారులు ఒక్కసారిగా కూడా తమ దాడులు నిర్వహిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకి ప్రస్తుతం వైసీపీ పార్టీ అధ్యక్షులు అలాగే మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కి సమీప బంధువులా ఉన్నటువంటి పిఏ గొండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం, జెలుమూరు మండలం లింగం నాయుడు పేటతో పాటు టెక్కల నియోజకవర్గం, కోటబొమ్మాలి మండలం దంతం గ్రామంలో కూడా ఈ రోజు ఉదయం నుంటే ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా గొండు మురళిపై అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన అక్రమంగా సంపాదించి కూడా దాచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాత్రమే పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం 6 గంటల సమయం నుంచే ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటు అటు విశాఖపట్నం జిల్లాలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు 5 బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు అయితే మాత్రం 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు అంచనాక తగ్గొట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే మాత్రం మన 99 టీవీకి సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏసీబీ అధికారులు ఒకసారిగా కూడా ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడులు జరుగుతున్నటువంటి ఆ సమయంలో అయితే మాత్రం ఎవరైతే అవినీతికి పాల్పడ్డారని కృష్ణదాస్ పిఏ గుండి మురళిపై ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు చెందినటువంటి గుండి మురళి కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పక్కాగా ఈ దాడులు నిర్వహించడం జరిగింది. అయితే గతంలో ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాల పాటు ధర్మాన కృష్ణదాస్ దగ్గర ఈయన పిఏగా పనిచేయడం జరిగింది. పిఏగా పనిచేసినటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున కూడా ఆస్తులు కూడగట్టుకుని ఆ బంగారం, డబ్బు, కోట్లాది రూపాయలు కూడా సంపాదించుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రభుత్వ హయాంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఆ పెద్ద ఎత్తున కూడా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడులు చేయడానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కాస్త విముఖత చూపించారని చెప్పొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి ఏసీబీ అధికారులు శ్రీకాకుళం జిల్లాలోనే డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ హయాంలో ఒక సాధారణంగా ఉన్నటువంటి పిఏ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా గడించారు అనే సమాచారం మేరకైతే మాత్రం ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం పక్కా సమాచారంతో అయితే మాత్రం ఈ దాడులు నిర్వహించి కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి డాక్యుమెంట్లతో పాటు పెద్ద ఎత్తున నగలు అలాగే నగదు కూడా సీజ్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు 5 బృందాలుగా విడిపోయి ఇటు పక్క శ్రీకాకుళం జిల్లాతో పాటు అటు పక్క విశాఖపట్నం ఎవరైతే గొండు మురళి పిఏ ఉన్నారో ఆ పిఏకి సంబంధించినటువంటి సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించడంతో ఒక్కసారి
ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మనం 99 స్క్రీన్ లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఏసీబీ అధికారులు ఏ విధంగా దాడులు నిర్వహిస్తున్నారు, దాడులు నిర్వహిస్తున్న సమయంలో ఎటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి లెక్కలు కొడుతున్నారు అనేది కూడా మనం 99 స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదంటే ఏసీబీ అధికారులు ఎంత పక్కా సమాచారంతో పిఏగా పనిచేస్తున్నటువంటి మురళి ఇంటిపై దాడులు నిర్వహించారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ దాడులు కొనసాగింపు అయితే మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఎంతవరకు నగదు అలాగే బంగారం విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేశారు అనే అంశాన్ని అయితే మాత్రం ఎప్పటికి కూడా బయటికి చెప్పినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఏసీబీ అధికారులు లేరు. ఆ పూర్తి స్థాయి విచారణ కొనసాగించిన అనంతరం మాత్రమే ఈ దాడుల్లో ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన ఆస్తులు సీజ్ చేశారు అనే అంశం అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. పర్వీన్, శ్రవణ్, అధికారులు అంటే ఎప్పటి నుంచి సోదాలు నిర్వహించడం జరిగింది, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? పర్వీన్, ఈ రోజు ఉదయం నుంచే ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని పక్కా ఆధారాలతో మాత్రమే ఈ రోజు ఉదయం దాదాపుగా కూడా 5 గంటల సమయం నుంచే ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మాత్రం ఏసీబీ అధికారులు 5 బృందాలుగా విడిపోయి పూర్తి స్థాయిలో కూడా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంతో పాటు కూడా జలిమూరు మండలం బుడితి గ్రామ సమీపంలో ఉన్నటువంటి లింగమనాయుడుపేట గ్రామంతో పాటు విశాఖపట్నంలో ఉన్న సమీప బంధువులలో కూడా ఏకకాలంలో ఈ దాడుల్లో పక్కా ప్రణాళికతో మాత్రమే ఏసీబీ అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు 5 బృందాలుగా విడిపోయి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దాడులు ఉదయం 5 గంటల నుంచి కొనసాగించినప్పుడు కూడా ఎప్పటికి కూడా పూర్తి స్థాయి లెక్కలు అయితే మాత్రం ఏసీబీ అధికారులకి అంతులేని డాక్యుమెంట్లతో పాటు నగదు ఇవన్నీ లభ్యం కావడంతో వాటన్నిటిని లెక్కలు చూడడానికి అయితే మాత్రం కాస్త ఎక్కువగానే సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మాత్రం ప్రాథమిక అంచనా ప్రకారం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక్క ఇళ్ల సోదాలతో పాటు కూడా విలువైన బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం బ్యాంకు లాకర్లో ఎటువంటి సామాగ్రి ఉంది, ఎటువంటి నగదు ఉంది, అలాగే ఎటువంటి బంగారం ఉంది, ఎంత సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి, కేవలం ఇండియన్ కరెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయా లేదా ఫారెన్ కరెన్సీకి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలైనా ఉన్నాయా అనే అంశం పైన కూడా లోతైన దర్యాప్తు కూడా ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ప్రధానంగా అయితే మాత్రం మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కి సమీప బంధువు కావడంతో మాత్రమే ఆ రోజుల్లో పిఏగా నియమించుకున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. పిఏగా నియమించుకుని ధర్మాన కృష్ణదాస్ కి ఒక బినామీలా ఈయన వ్యవహరించాడు. అందు కారణంతోనే పెద్ద ఎత్తున కూడా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దాలు స్పష్టమైనటువంటి స్పష్టత అవినీతిపై స్పష్టత వచ్చినటువంటి వెంటనే హుటాహుటిని కూడా ఈ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేయడానికే ఈ ప్రణాళిక కూడా ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే పూర్తి దాడులు నిర్వహించి వివరాలు తెలపడానికి అయితే మాత్రం దాదాపుగా ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇంకా లోతైన దర్యాప్తు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాకపోతే ఈ దాడులు రేపు కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.